అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఎవరికైతే తల్లికి వందనం రాలేదో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే చెప్పిందండి. వారందరికీ కూడా మరొక ఛాన్స్ ఇస్తున్నట్లుగా అలాగే 325,00,00,000 విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపింది. దీనికి సంబంధించి లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఉత్తర్వులనైతే విడుదల చేశారు. అయితే ఇది ఎవరికి పడుతుంది, ఎవరికి పడదు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి తల్లికి వందనం పడని వారు అంటే చాలా మంది ఒకటో తరగతిలో కొత్తగా జాయిన్ అయిన పిల్లలున్నారు కదండీ! అలాగే 10థ్ క్లాస్ పూర్తయి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు చాలా మందున్నారు. వారందరూ కూడా జాయిన్ అయితే అయిపోయారు. క్లాసులు కూడా స్టార్ట్ అయితే అయిపోయాయి. అయితే వీరందరికీ కూడా లేట్‌గా అడ్మిషన్‌లు అవ్వడం వల్ల లేదా ఆన్‌లైన్ అనేది లేట్ అవ్వడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అయితే చాలా మందికైతే ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వలేదండి. అయితే దీనికి సంబంధించి చాలా మందైతే కంప్లెయింట్స్ చెప్పారు. చాలా మంది మనకి స్పందన కార్యక్రమంలో అయితే కంప్లెయింట్ అయితే ఇచ్చారు. అలాగే వాట్సాప్ గ్రీవెన్స్ పెట్టారు. మనకి గ్రీవెన్స్‌లు ఇచ్చారు గదండీ! మామూలుగా చాలా మంది మాకు డబ్బులు పడలేదు. వివిధ కారణాలతో పడలేదు అని చెప్పేసి చాలా మందైతే అర్జీలు కూడా పెట్టడం జరిగింది. అలాగే చాలా మంది మంత్రులకు మనకి ఎమ్మెల్యేలకు కూడా వినతులనైతే సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మినిస్టర్ లోకేష్ గారి వద్దకైతే వెళ్ళాయండి. సో, అయితే ఎలిజిబుల్‌లో ఉండి డబ్బులు పడని వారికి ఎట్టి పరిస్థితుల్లో అందించాల్సిందే. లేదంటే గనక ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది అనే ఉద్దేశంతో అయితే లోకేష్ గారైతే మంచి శుభవార్తనైతే తీసుకొచ్చారు. 325,00,00,000 వీరందరికీ కూడా ఇవ్వనన్నట్లు సమాచారం. వీరందరికీ కలిపి అకౌంట్‌లో అయితే డబ్బులైతే జమ చేస్తామని లోకేష్ గారైతే చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు 10థ్ క్లాస్‌లో జాయిన్ అయిన వారికి, అలాగే ఒకటో 10థ్ క్లాస్ పూర్తయి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన వారికి, ఒకటో తరగతి పాస్ అయిన విద్యార్థులకు, ఒకటో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులకు, 10థ్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన వారికి ఎలిజిబుల్‌లో ఉండి కరెంట్ బిల్ లేకపోయినా ఉన్నట్లు చూపించిన వారు, అలాగే ఆర్‌టీఈ కింద జాయిన్ అవ్వని వారు వీళ్ళందరూ కూడా అర్జీలైతే పెట్టడం జరిగింది. ఈ అర్జీల పరంగా ఎలిజిబుల్ వారికి అంటూ ఒక లిస్ట్ అయితే తయారు చేసి వారందరికీ కూడా అమౌంట్‌లయితే త్వరలోనే విడుదల చేస్తామని, ఈ వీక్‌లోనే విడుదల చేస్తామనైతే మంత్రి లోకేష్ గారైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 325,00,00,000 అమౌంట్‌ని కూడా రిలీజ్ అయితే చేశారండి. అయితే ఆర్‌టీఈ ఎడ్యుకేషన్‌లో జాయిన్ అవ్వకుండా కూడా జాయిన్ అయిన నేమ్స్ చూపిస్తున్నాయి కదా! వారందరికీ కూడా చాలా మందికి హోల్డ్ పేమెంట్ బై ఆర్‌టీఈ ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది. కానీ అక్కడైతే ఎటువంటి హోల్డ్‌లో ఉన్నా సరే వారికైతే అమౌంట్ పడుతుంది అనైతే ఖచ్చితంగా అయితే చెప్పలేమండి. ఎందుకంటే దానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు అయితే ప్రస్తుతానికైతే వెలువడలేదు. వారికి సంబంధించి అర్జీలైతే తీసుకున్నారు గానీ, ఎటువంటి ఉత్తర్వులు అయితే వెలువడలేదండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే మిగిలిన వారందరికీ కూడా అమౌంట్ అయితే వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.